హాయ్ గైస్ వెల్కమ్ టు మై వీడియో. ఇక్కడ చూసిర్రు కదా ఆయిల్ వాడకన్నా ముందు, ఆయిల్ వాడిన తర్వాత ఎట్లా ఉందో హెయిర్. అవి ఒరిజినల్ క్లిప్స్ అండి. అవి మా పాపకి మేము పెట్టిన తర్వాత అట్లా వచ్చిన హెయిర్ అది. ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఇక్కడైతే ఏం హార్మ్ఫుల్ ఎఫెక్టివ్ అట్లాంటి ఏ ఇంగ్రీడియంట్స్ లేదు. అన్నీ ప్రకృతి సహజ సిద్ధంగా దొరికేటివి అన్నమాట. అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి మోస్ట్లీ. ఇంకా ఇందులో బ్రింగ్రాజ్ ఉంటుంది కదా, ఇంకా అది ఆయిల్ వాడకంలో అది పెద్ద ఒక కింగ్ అనమాట బ్రింగ్రాజ్. అది కొంచెం మనకి పొలాల గట్ల పైన అక్కడ ఆహ్, ఎక్కడైనా వ్యవసాయం చేస్తుంటే అక్కడ దొరుకుతుందనమాట. సో, మిగతావన్నీ మన ఇంట్లో దొరికేయి. ఇందులో ఫస్ట్ బ్రింగ్రాజు ఆకులు తీసుకోవాలి. దాని తర్వాత ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే అది. ఇంకా మన హైబిస్కస్ ఉంటుంది గదా, మందారపాకులు, కరివేపాకాకులు, ఇంకా మందారం పూలు గూడా ఏసుకోవచ్చు మంచిగుంటది. ఇంకా దాని తర్వాత గోరింటాకు ఉంటుంది గదా, గోరింటాకు గూడా ఏసుకోవచ్చు కొంచెం లైట్‌గా. అది కొంచెం బ్రౌన్ అయిపోతుంది హెయిర్ లైట్‌గా కొంతమందికైతే, కొంతమందికైతే అసలవ్వదు. వద్దనుకుంటే స్కిప్ జేసుకోవచ్చు. ఏసుకోవడమే మంచిది. ఎందుకంటే అది ఏసుకోవడం వల్ల మనకి తలకి వేడి ఉంటుంది గదా, అది పోతుందనమాట. సో, ఇవన్నీ ఏసుకొని ఆయిల్ ఈ మునిగిందాక ఆయిల్ పోసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి ఇది మొత్తము. ఆయిల్ పోసుకొని మంచిగా మరగనించాలి. అందులో ఆకులన్నీ కొంచెం వడిలిపోయిన తర్వాత ఆహ్, మనం ఆఫ్ జేసుకోవాలనమాట. ఆఫ్ జేసుకొని ఇంకా ఓవర్ నైట్ అట్లనే వదిలేసేయాలి. ఎందుకంటే ఆ రసాలు మొత్తం ఇందులో దిగుతుంటాయి. ఇంకా ఓవర్ నైట్ ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా మంచిగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫిల్టర్ చేసుకున్నాక ఆల్రెడీ మనకి కలర్ చేంజ్ అయినట్లు తెలుస్తుంది మనకి. కొంచెం గ్రీన్ కలర్ వచ్చినట్లు. ఇది ఇంకా ఆయిల్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం మెంతులు ఉంటాయి కదా, మెంతులు అందులో డైరెక్ట్ ఏసుకోవచ్చు. అట్లా మంచిగుంటది ఆయిల్. ఇంకా మాకైతే ఇది నిజంగా వర్క్ అయిందసలు. ఇంకా కానీ కొంచెం పేషెన్సీ ఉండాలి మనకి. ఇది 6 మంత్స్‌లో అండి. ఇది 6 మంత్స్ ఇట్లా హెయిర్ చూడండి ఎంత బావుందో.